వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజా ప్రళయాన్ని చూస్తారంటూ హెచ్చరిస్తున్నారు. పోలీసు ఆంక్షలకు తాము భయపడం ఎప్పుడో మానేశాం అంటూ తమ కార్యకర్తలు కూడా ఇప్పుడందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలోనే పోలీసులు విధించినటువంటి ఆంక్షలపైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొని తీరడం ఖాయమంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలందరూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సంజీవయ్య గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారంటే ఆపే శక్తి మీ తరానికి సరిపోదు, మీకు సరిపోదు ఈ ప్రభుత్వానికి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి వచ్చే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా. అయ్యో మేము తప్పు చేశాము, గత ఎన్నికల్లో మేము తప్పు చేశాము, మేము తప్పు చేస్తుంది కొంత అయితే ఈవీఎంల వల్ల మోసపోయి అధికారంలోకి వచ్చిన పార్టీ అని ప్రజలు మదన పడతా ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పొదిలికి వచ్చినా బంగారుపాలెం వచ్చినా, బంగారుపాలెంలో అయితే పెట్రోల్ బంకులు మూసేశారు. పెట్రోల్ బంకులు మూస్తే జనాలు పరిగెత్తారు, ఏదో అవ్వబడతాడు పరిగెత్తి వచ్చారు. ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నారు. విస్ఫోటం జరిగినప్పుడు ఏ కెమిస్ట్రీ కూడా ఆపలేదు విస్ఫోటాన్ని. జనం విస్ఫోటం జరగబోతుంది రేపు. జనం స్వచ్ఛందంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఆయనకి అన్యాయం జరిగింది, ఊహల్లో కూడా లేదు ఆయనకి అన్యాయం జరుగుతుంది, ఆయనకి అన్యాయం జరిగింది అని ప్రేమ ఎక్కువైపోయింది. ఆ ప్రేమని బ్రేక్ చేయాలంటే ఎవరి తరం కాదు. చిన్నపాటి మా కార్యకర్తలు కూడా ధైర్యంగా చెప్పేస్తున్నారు. మొన్న మా మీటింగ్లు జరిగాయి. మేము కార్యకర్తలు మాట్లాడమంటే ఓపెన్గా మైక్ తీసుకొని ఏం చేస్తాం, మేము రెడీగా ఉన్నాం, కేసులు 2-3 నెలలు మళ్ళీ వస్తాం కదా అని రెడీ అయిపోయినారు మెంటల్గా. వీళ్ళు చేసే చేష్టాలని చూసిన తర్వాత, వ్యవహారాలను చూసిన తర్వాత వాలంటీర్కి చిన్నపాటి కార్యకర్తలు కూడా అయిపోయినారు. తాము నాయకులము ఏనాటి నుంచో భయపడడం మానేశాము, ఇక ప్రజల విషయానికి వస్తే వాళ్ళు కూడా తెగాయి చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అక్రమంగా విధిస్తున్నటువంటి ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్య బద్ధకానికి నిజంగా ఇది వ్యతిరేకమైనటువంటి చర్యగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.